ఈరోజు వాక్ అని వచ్చి లాక్ వేసేసా బయట నుంచి, బాబు మీటింగ్లో ఉన్నాడని. పాతింటి పాస్వర్డ్ గుర్తుంది కానీ ఇక్కడ పాస్వర్డ్ గుర్తులేదు. ఇక్కడ లాక్స్ ఏంటంటే తాళం చెవి ఆ చెవి ఎక్కడో పెట్టి మర్చిపోవడం, ఇవన్నీ కష్టం కదా ఇంత హరిబరీ లైఫ్లో అని ఇలా కంప్లీట్లీ పాస్వర్డ్తో ఆపరేట్ అయ్యే లాక్స్ పెట్టుకుంటారు. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. ఇది ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది, కానీ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి. నేను పాతింటి పాస్వర్డ్ గుర్తుంది కానీ ఈ ఇంటిది నేను అడగలేదు, తీసుకోలేదు. సో పాస్వర్డ్ లేక నేను బయట ఉండిపోయా. సో ఇప్పుడు ఇది లాక్ ఏం చేసినా కూడా ఓపెన్ అవ్వదు. టెక్నాలజీతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని అవస్థలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా కూడా ఉండాలి. టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్న దానికి ఇదొక ఎగ్జాంపుల్. మా బాబు మీటింగ్ అయిపోగానే రాగానే బయటకు వస్తాడు అనుకోండి, వెళ్ళిపోతా. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు, మా ఫ్రంట్ యార్డ్ గార్డెన్ చూపించేస్తాను మీకు. ఆ గార్డెన్ మధ్యలో ప్యాచ్ ఏంటనుకుంటున్నారా, అది హార్వెస్టింగ్ పిట్ అండి. ఇక్కడ సొసైటీ వాళ్ళు కంపల్సరీ ఆ జోన్ అలా వదిలేయాలని రూల్ అనమాట. వర్షం నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ వచ్చి లోపల వెళ్ళడానికే అది చేసిన అరేంజ్మెంట్. సో దాని చుట్టుపక్కల ఆర్నమెంటల్ గ్రాస్ తోటి దాన్ని డెకరేట్ చేసాడు. ఇంకా దాని మధ్యలో చిన్న బోట్ లాంటిది పెట్టి దాంట్లో సకలెంట్స్ వేసాడు. ఇంకా అక్కడ కంప్లీట్ చేయలేదు, ల్యాండ్స్కేపింగ్ ఇంకా చేస్తూ ఉన్నాడు. వాటర్ ఫౌంటైన్ దగ్గర ఇంకా స్టోన్స్ వస్తాయి, ఏదో ఇంకా చాలా ఉంది. అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను. అక్కడ గ్రీన్ కలర్వి ఆర్నమెంటల్ గ్రాస్ అనమాట. అదొక రకమైన క్రోటన్స్. అవి జస్ట్ అలా ఎల్లో ఇష్యూ గ్రీనిష్గా ఉంటాయి. సో ఇది ఒక రకమైన వేప చెట్టు. మనకి ఇండియాలో వేప చెట్టు లాగే ఉంటుంది, కానీ ఇది వింటర్లో ఈ రెడ్ కలర్ అయిపోతాయి దీని లీవ్స్. ఈ పక్కనంతా కూడా 2-3 రకాల ఫ్లోరల్ ప్లాంట్స్ తోటి మొత్తం నడిచే పైకి అటువైపుకి ఇటువైపుకి పెట్టాడు. అక్కడ బయట కూడా చిన్న చిన్న పెన్సిల్ లాంటివి పెట్టాడు. సో ఇక్కడేమో ఈ బిట్ మట్టుకు చాలా బాగుంటుంది ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు. సో ఈ రెడ్ కలర్ లీవ్స్, బ్లూ కలర్ ఫ్లవర్స్, లైట్ అండ్ బ్లూ, ఇది ఒక రకమైన ఫ్లవర్స్. దీంట్లో మళ్ళీ 2 షేడ్స్ పెట్టాడు. ఈ అమెరికాలో దీంట్లో చాలా షేడ్స్ ఉంటాయి, కానీ ఇక్కడైతే ప్రస్తుతం 2 షేడ్స్ అయితే ఉన్నాయి. ఇది రెడ్ కలర్. సో ఇదంతా కూడా పెబల్స్ అన్నీ వేసి చాలా ఓపికతో చేసుకుంటున్నాడు. ఇగో రీసెంట్గా డాలియాలు కూడా తెచ్చుకున్నాడు. మరి వీటిని ఎక్కడ పెడతాడో చూడాలి. ఏమో అంతకుముందు హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన మొక్కలు, వాటిని కూడా పాడు చేయకుండా కుండీల్లో వేసి పెట్టాడు. వాటిని ఎక్కడో పెడతాడు.